రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఫిషర్ మ్యాన్ సొసైటీ ఎన్నికల్లో ఎస్సీ బీసీ ఓటర్ల హక్కులను హరించారని ఓటర్లను భయపెట్టి ఎన్నికను నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రాజు రెడ్డి ఆరోపించారు. వైకాపా నాయకులపై కేసులు పెట్టించి భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫిషర్ మ్యాన్ సొసైటీ అధికారిని 212 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పి కోర్టు ఆదేశాల మేరకు జరపవలసిన ఎన్నికలు ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కొల్లాటి ఇజ్రాయెల్ అన్నారు. ఆ రోజు ఎలక్షన్ ఆఫీసర్ మీద ఒత్తిడి చేసి పోస్ట్ పోన్ చేయించడం జరిగింది. మేము న్యాయ పోరాటం చేసి కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చాము. అందులో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఎక్కడైతే ఆగిన దగ్గర నుంచి ఎలక్షన్ చేయమని చెప్పారు. అదే ఆర్డర్ చూపిస్తూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ గారు కూడా ఏం చెప్పారంటే అప్పుడు ఏదైతే 212 ఓట్లు నమోదైనాయో ఆ 212 ఓట్లని మేము అలౌ చేస్తాం, మేము అడిషనల్గా ఆధార్ తీసుకోమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డింగ్ కూడా ఉంది, ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడిన రికార్డింగ్ కూడా ఉంది. అది ఒకసారి చూపించండి. ఒకసారి ఓకే, 212 మీద రప్పిస్తామని వైఎస్ఆర్సీపీ సానుభూతి పౌరులు అందరూ కూడా ఎవరైతే అంతకుముందు నమోదైందో వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆర్డర్ కాపీ కూడా దాని తర్వాత ఇవాళ కొత్తగా పోలీసులు మోహరించి ముఖ్యంగా మన అనపర్తి సిఐ గారు మేము ఆర్డర్ కాపీ కూడా పంపించాం లోపలికి ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర. ఏదైతే ఉందో ఇందులో మార్క్ చేసి చూపించామో ఒక ఆర్డర్ కూడానే, అందులో కూడా క్లియర్గా ఈ లాస్ట్ సెంటెన్స్ చూడండి. మీరు ఒకసారి చూపిస్తే ఇది కూడా చూడండి ఒకసారి. ఇందులో డ్యూలీ టేకింగ్ నెసరీ పోలీస్ ప్రొటెక్షన్ అండర్ ద ఎలక్షన్ షెడ్యూల్ మే బి రెజ్యూమ్డ్ ఫ్రమ్ ద స్టేజ్ ఎట్ విచ్ ఇట్ వాజ్ ప్రీవియస్లీ హాల్టెడ్. ఎక్కడైతే హాల్ట్ జరిగిందో అక్కడి నుంచి గతంలో అక్కడి నుంచి చేయమని చెప్పింది. అలాగే రీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కోర్టు నుంచి వచ్చిందండి. ఇది కోర్టు ఎలక్షన్ జరపమని చెప్పింది. మేము వెళ్ళింది కలెక్టర్ గారు దానికి అనుకూలంగానే రీ ఎలక్షన్ అక్కడి నుంచి జరపమని చెప్పారు. రీ హాల్టెడ్ ఎక్కడైతే ఆగిందో ఈ ఆర్డర్ కాపీ కూడా మేము సిఐ గారి పర్మిషన్తో ఒక ఎలక్షన్ ఆఫీస్కి లోపల పంపిస్తే అక్కడ లేదు. అప్రజాస్వామికంగా మా ఓటర్లను భయభ్రాంతులు చేసి పోలీసులు బెదిరించి మా ఊళ్ళు అందులో తోసేయడం, ఇంచుమించుగా ఒక 10 మందిని మా ఊళ్ళు తండ్రి పేరు తప్పు అని చెప్పి మళ్ళీ బయటికి పంపించేయడం, పేరు లేని వాళ్ళని కొంతమందిని 10 మంది అందులో తోసేయడం, ఏదైతేనే అలా లెక్క సరిపడగా చూసుకుని పోలీసుల సహకారంతో ఎన్నిక అప్రజాస్వామికంగా మన చాలా అన్యాయంగా జరిపించిన ఎలక్షన్ ఇది ఎలక్షన్ ఏం కాదు. నైతికంగా మా ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు చెప్పినట్టుగా నైతికంగా మేమే గెలిచాము. కానీ వాళ్ళు గెలిచామని చెప్పి టెక్నికల్గా అనుకున్నా నైతికంగా మేమే గెలిచాం. సభ్యుల సపోర్ట్ మాకే ఉంది. దీని మీద మళ్ళీ న్యాయ పోరాటం చేస్తాం గ్యారెంటీగా. ముందు రోజు ఎప్పుడైతే 212 అని చెప్తే మేము 212 మందిని తీసి తెచ్చుకుంటాం. అందులో ఉన్న ఓటర్లే ఇవాళ 278 మీద అదనంగా పెట్టి తీసి తెచ్చుకుంటే ఎక్కడ వస్తారు ఆ టైంలో? ఇది పూర్తిగా కావాలని చేసిన మోసం. ఆ ఎన్నికల అధికారులు పోలీసులు కుమ్మక్క ఏదైతే అధికార పార్టీ వారు ఉన్నారో వాళ్ళకు తొత్తులైపోయి ఈ ఎలక్షన్ ఈ రకంగా జరిపించారు. ఇది మేము ఈ ఎలక్షన్ అయితే మేము గౌరవించట్లేదు, దీన్ని ఆమోదించట్లేదు అని చెప్పేసి సభ్యులందరూ మా క్యాండిడేట్ ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డిగుంట ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్లో మార్చి 5వ తారీఖున జరిగిన ఎలక్షన్ ఆ రోజునైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ ఉండడంతో స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేయించడం, దానిపైన మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా ఎక్కడైతే ఈ ఎలక్షన్ స్టేజ్లో ఏ స్టేజ్లో ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ చేయమని న్యాయస్థానం ఆర్డర్ ఇవ్వడం, దానిలో భాగంగానే ఈ రోజున ఎలక్షన్ అని అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున ఎలక్షన్ అంటే కేవలం పోలీసులు అధికారులతోటే ఎలక్షన్ చేయించాడు కానీ ఓటర్స్ తోటి కాదు. కేవలం రామకృష్ణారెడ్డి ఏదో రకంగా గెలవాలి. రామకృష్ణారెడ్డి బీసీ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఫిషర్మెన్ సొసైటీ దీనిపైన నీకంత కక్ష ఎందుకు? వాళ్ళ లాఠీలతో కొట్టించడం ఎందుకు? వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించడం ఎందుకు? అంటే బీసీ ఎస్సీలు స్వేచ్ఛగా వాళ్ళ నాయకుని వాళ్ళు ఎన్నుకునే హక్కు లేదంటావా?
మరి మా దృష్టిలో అయితే మా దృష్టే కాదు, యావత్ ఈ సొసైటీ సభ్యులందరి దృష్టిలోనూ కూడా నిజాయితీగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మారిశెట్టి సూనాని గారు. మొన్న మార్చి 5వ తారీఖునే తేలిపోయింది. మళ్ళీ ఈ రోజున ఈ తతంగం చూసాం. ఈ తతంగంలో ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్ని మీ స్లిప్పులు కరెక్ట్గా లేవని మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించేశారు. మొన్న వాళ్ళందరూ కూడా మార్చి 5వ తారీఖున జరిగిన ఎలక్షన్లో వాళ్ళందరూ కూడా ఓటింగ్ వచ్చిన వాళ్ళే, వాళ్ళని కూడా ఈ రోజున అనర్హులని వెనక్కి పంపించేయడం. అదేవిధంగా అనర్హులైన కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఎవరిని కూడా దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఒక్క టీడీపీ నాయకుల్ని అక్కడికి ఫ్రీగా పోలింగ్ స్టేషన్లోకి మరి వెళ్ళి ఇలా చేసిన ఇన్స్ట్రక్షన్లు ఇచ్చిన రామకృష్ణారెడ్డి, నీ వైఖరి కరెక్ట్ కాదు, ఇది నియంత్రణతో పోకడ. ఆఖరికి ఎమర్జెన్సీ టైంలో కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్లు ఈ రకంగా జరగలేదు. ఏది ఏమైనా ఈ ఎలక్షన్లో ఒక రకంగా చెప్పాలంటే నీకు ఉచ్చబోయించింది. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డుగుంట ఫిషర్మ్యాన్ ఎలక్షన్లో నీకు ఉచ్చబోయించారు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్. దానికి నిదర్శనమే ఈ రోజున 150 మంది పోలీసులను పెట్టించావు, అధికారులందరినీ కూడా నీ చెప్పు చేతుల్లో పెట్టించావు. ఇన్ని చేసినా 7 నుంచి 10 ఓట్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్పులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఓటింగ్కి రానివ్వకుండా చేసి నువ్వు గెలిచినట్టుగా డిక్లేర్ చేయించుకున్నావు. అంటే నువ్వే కాదు, నీతో పాటు ఎంతోమంది కార్యకర్తలను ఇక్కడికి తీసుకొచ్చి ఇంతమంది పోలీసులు కేవలం 250 మంది ఓటర్స్ ఉన్నటువంటి ఒక సొసైటీ ఎలక్షన్కి ఇంత రాద్ధాంతం చేసావంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అదే అర్థం. మరి ఈ రోజున పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్ టైంకి కనీసం నేను ఈ గ్రామానికి కూడా రాలేదు. అంతా అయిపోయిన తర్వాత నీ దౌర్జన్యాలని దాడుల్ని కూడా ఎండగట్టడానికి ఇప్పుడు వచ్చాను నేను. మరి నువ్వు పోలింగ్ స్టేషన్కి దగ్గరలోనే అదే దగ్గరలో నుండి ఒక ఇంట్లో ఉండి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్లు ఇస్తూ ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉందంటే వాళ్ళని ఏ రకంగా తగ్గించాలని నువ్వు చూసావు. అంతేకాకుండా ఎలక్షన్ల ముందే ఏం చేసావు? సుమారు 9 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించేవే. స్థానిక జడ్పీటీసీ నాన్ బెయిలబుల్, ఎంపీటీసీ భర్త మీద నాన్ బెయిలబుల్, అదేవిధంగా ఈ దొడ్డుగుండకు సంబంధించిన మెయిన్ లీడర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఆయన పైన నాన్ బెయిలబుల్, అదేవిధంగా వెంకటాపురం సర్పంచ్ గంగరాజు గారు ఆయన పైన కూడా నాన్ బెయిల్. అంటే వీళ్ళు ఎవరినే లేకుండా ఏకపక్షంగా చేసేద్దాం, వన్ సైడ్ వచ్చేస్తుంది మొత్తం అంతా మెజార్టీ అని నువ్వు కళ్ళగన్నావు. కానీ ఏమైంది? ఈ రోజున ఇక్కడ ఓటర్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు లెక్క. ఇన్ని తంటాలు పడినా నువ్వు 5 నుంచి 10 ఓట్లు మెజార్టీ అంటే నీ వెన్నెముకలో నుంచి వణుకు పుట్టించారు ఇక్కడ నుండి ఓటర్స్. అంతేకాకుండా నేను ముందే చెప్పినట్టుగా పోయించేశారు. అందుగురించి నువ్వు ఇంత కంగారు పడి ఈ రకంగా చేశావు. ఏది ఏమైనా మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంతమంది పోలీసులను పెట్టినా, ఎంతమందిని అరెస్టులు చేయించినా, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించినా, ఎంతమంది మీద లాఠీ చార్జీలు చేసినా కూడా ఎక్కడా కూడా వెన్ను చూపి పారిపోకుండా మరి నిలబడి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్యంగా సుభద్రంపేట, వెంకటాపురం, దొడ్డుగుంట, అదేవిధంగా ముకుందరం గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక రకంగా నీకు శాంపులే. రాబోయే రోజుల్లో అంటే నీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఏ రకంగా వ్యతిరేకత ఉందా అన్నది ఇది ఒక సూచిక. రాబోయే రోజుల్లో అసలు సినిమాలు కూడా తొందరలోనే చూస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను.